జగన్మోహన్ రెడ్డి గారు తన గత 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతిపక్షాలను ఎదుర్కొనే విషయంలో విఫలం చెందారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారనిపిస్తుంది. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఇందులో ముఖ్యమైనది రాష్ట్రంలో 30,000 మంది ఆడవాళ్లు మిస్ అయ్యారని, నాకు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన నిఘా వర్గాలు చెప్పాయని ప్రతి పబ్లిక్ మీటింగ్లో విమర్శిస్తూ వచ్చారు. వీళ్ళందరినీ వాలంటీర్ల సహకారంతో మిస్ అయ్యారని ప్రతి మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని తిప్పికొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం చెందారనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉండి సరైన డేటా తెప్పించుకొని వివరణ ఇవ్వడంలో విఫలం చెందారా అంటే అవుననే అనిపిస్తుంది. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హోమ్ మినిస్టర్ అనిత గారు అసెంబ్లీ సాక్షిగా 46 మంది ఆడవాళ్లు హ్యూమన్ ట్రాకింగ్కి గురయ్యారని, అందులో 36 కేసులే నమోదయ్యాయని అసెంబ్లీ సాక్షిగా అనిత గారే ప్రకటించారు. కానీ ఎటువంటి ఆధారం లేకుండా ఈనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చేసిన ఆరోపణలను ఎందుకు కేసు పెట్టలేదో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎంతసేపు వ్యక్తిగత దూషణలు చేశారే తప్ప ఎటువంటి ఆధారాలతో వాలంటీర్ల మీద నిందలు వేశారో అని ఆ రోజు పవన్ కళ్యాణ్ మిన్ని నిలదీయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండవది, జనాల్లో బాగా చొచ్చుకుపోయిన అంశం సచివాలయాలకు రంగులు వేయటం. సచివాలయానికి రంగులు వేయడంలో 4,800 కోట్లు ఖర్చు చేశాడని, ప్రజాధనం వృధా అయిందని ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు పదే పదే విమర్శిస్తూ వచ్చారు. ఆ విమర్శలను జగన్మోహన్ రెడ్డి గారు తిప్పికొట్టడంలో విఫలం చెందారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో కూడా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా అప్పుడు నిందలు వేసిన ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పింది 101 కోట్లు ఖర్చు చేశారని. అది రంగులు వేయటానికి, రంగులు తీయటానికి కూడా. కానీ ఇదే విషయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డేటా తెప్పించుకొని ఎందుకు చెప్పలేకపోయారో $1 మిలియన్ ప్రశ్న. అదే కాకుండా నిన్న నుంచి ఒక 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయని, జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకున్నట్టుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వాదిస్తూ వస్తున్నాయి. అంతేకాకుండా దాని మీద డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నారు అన్న విధంగానే డిబేట్లు చేస్తూ ఉన్నాయి. దానికి వివరణ ఇవ్వడంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోళ్లను ₹2.49 కొన్నారు కాబట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పవర్ను ₹5.90 కొన్నారని ప్రజల ముందు ఉంచగలిగారు. ఇదే పనిని మిగతా విషయాల్లో ఎందుకు చేయలేకపోయారో, ఆనాడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు తిప్పికొట్టలేకపోయారో అది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు విఫలమైందనే చెప్పాలి. కానీ ముందు వచ్చే ఆరోపణలను ఎలా ఎదుర్కొంటారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.